రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. హలో ఎవ్రీవన్, ముకుంద జ్యువెలరీ సమర్పించు ఓపెన్ ఫోరం విత్ సుమన్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈ వారం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాం. దట్స్ ఆల్ అబౌట్ న్యూ ఇయర్ అండ్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్. సో ఈ టాపిక్ పైన మనతో డిస్కస్ చేయడానికి రమారావి అమ్మగారు ఉన్నారు. నమస్తే మా. నమస్తే మా. అండ్ యాజ్ యూ కెన్ సీ సిన్సియర్ గెస్ట్లు మనతో పాటు ఉన్నారు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సుమన్ టీవీ స్టూడియోస్. నాకు కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది మిమ్మల్ని మొదటి ప్రశ్న అడగాలంటే. ఎలా విరుచుకు పడతారా, పాజిటివ్గా తీసుకుంటారా? ఇప్పుడు న్యూ ఇయర్ అంటే మనకి ఇప్పుడు కాదు కదా, ఉగాది నుంచి కదా తెలుగు పంచాంగం ప్రకారం న్యూ ఇయర్ అంటాము. బట్ సంవత్సరాన్ని క్యాలెండర్ని అయితే మార్చుకుంటాంగా, తద్వారా మన రెజల్యూషన్స్ అని, ఒక మోటివేషన్ అని, ఒక టార్గెట్ అని పెట్టుకుంటే తప్పేంటి అని ఇవాళ పిల్లలు అడుగుతున్నారు. నేను కూడా అదే అంటాను అక్షరాల. అమ్మయ్యా, అయితే ఓకే. ఎందుకంటే క్యాలెండర్ మారుతుంది, సీజన్లో పెద్ద మార్పు ఏం రాదు. 31st రోజు ఎలా ఉంటుందో ఫస్ట్ రోజు కూడా అలాగే ఉంటుంది. ప్రధానమైంది నెలలు మారడము, వారం మారిపోతుంది, పూర్తిగా ఒక కొత్త దాంట్లోకి వెళ్తాము. తెలుగు వారం కాబట్టి మనకి దాన్ని మనం న్యూ ఇయర్ అన్నాం కదా, ఉగాది పండుగని ఉగాది పండుగ అంటాం. నూతన సంవత్సరం అక్కడి నుంచి మొదలయ్యేదేమిటి, మన తెలుగు క్యాలెండర్ మొదలవుతుంది. ఇప్పుడు మనం అది ఫాలో కావటం లేదు కదా, అది ఎప్పుడు ఫాలో అవుదాం, పండగల కోసమే. పైగా అందులో ప్రత్యేకత ఏంటంటే సీజన్ మారిపోతుంది. ఒక్క రోజులో సూర్యుడి కాంతి మారిపోతుంది, చలిలో తేడా వస్తుంది, ఎండలో తేడా, ఇన్ని తేడాలు వస్తాయి. ఇక్కడ ఏం తేడా రాదు, జస్ట్ మనకి క్యాలెండర్ మారుతుంది. కానీ మనకి ఒక రోజు మారుతుంది, ఒక సంవత్సరం కోల్పోయామనే ఫీలింగ్ ఇప్పుడు బాగా కలుగుతుంది. ఎందుకంటే మనం అందరం దాని వెనకాలే పడుతున్నాం కాబట్టి. హోల్ వరల్డ్ ఈ క్యాలెండర్ మీద డిపెండ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇది ఫాలో కాకూడదు, మనం ఇది ఎందుకు ఆంగ్ల విషయాలు ఎందుకు ఫాలో అవ్వాలంటే నువ్వు అన్నీ మార్చేసుకోవాలి. ఇంటి పేరు KPL రాసుకోవడం మానేయాలి, అవన్నీ చేస్తాం మనం. ఈ ఒకదానికి మనం ఎందుకు డిఫర్ అవ్వాలి? నేను కూడా పిల్లలతోటే ఉన్నాను ఈ విషయంలో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం తెలుగు పుట్టినరోజులు ఎలా చేసుకుంటున్నామో, అందరూ చేసుకుంటారో లేదో కూడా తెలీదు చాలా మందికి. బర్త్డే డేటే అందరికీ తెలుస్తుంది. ఎక్కడైనా బర్త్డే రాయాలంటే నేను ఫలానా సంవత్సరం ప్రభానవ సంవత్సరంలో తెలుగులో పుట్ట ఇలా రాశానంటే వాడికి నాకు పిచ్చి అనుకుంటారు. మరి ఈజీగా ఏముంది, డేట్ వేసేస్తే సులువుగా ఉంటుంది. ప్రపంచం అర్థం చేసుకునే విధంగానే మనం వెళ్ళవలసిందే తప్పిస్తే ఊరందరిది ఒక దారి, మనది ఇంకో దారి అని వెళ్ళడానికి వీలే లేదు. సో అందరూ వెళ్ళే దారిలో కొన్ని విషయాల్లో వెళ్దాం. మన తెలుగు విషయాలు ఏవి మానం, పండగ మానం, తిథులు మానము, ఏకాదశులు మానము, అవన్నీ చేసుకుంటాం కదా. ఇది కూడా పాటిద్దాం ప్రపంచంతో పాటు, అందులో పెద్ద తప్పేం లేదనిపిస్తుంది. రైట్, సో గో విత్ ద ఫ్లో అంటారు. రైట్, ఫస్ట్ క్వశ్చన్. I have a point here. Yes, sir. I am Ram Mohan Namile, retired Chief Manager, Indian Bank. Super. 71 not out. Currently a freelance faculty in Banking, Finance, Management. Happy to see you here, sir. Thank you. Please, your question. మీరు క్వశ్చన్ నాకు ముందే వచ్చేసింది ఐడియా. My point, my share, question, everything you can take. Sir. 365 రోజుల్లో ఏ రోజైతే మనం న్యూ ఇయర్ అనుకుంటామో ఆ రోజు నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ ఇయర్ ప్రీవియస్ డేట్ వరకు వాళ్ళ ఇయర్. మార్వాడీస్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఉంది, అకాడమిక్ ఇయర్ ఉంది, క్యాలెండర్ ఇయర్ ఉంది, అండ్ అసెస్మెంట్ ఇయర్ ఉంది, ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్. బ్రాడ్లీ అయితే ఎవరికి అనువైన తేదీ వాళ్ళు నిర్ణయించుకునేసి ఆ తర్వాత 1 year తర్వాత లాస్ట్ డే వచ్చేది దేర్ పర్టికులర్ ఇయర్. ఇట్ నీడ్ నాట్ బి ఏ 1st January, ఇట్ నీడ్ నాట్ బి ఉగాది, ఇట్ కుడ్ బి ఎట్ ద సేమ్ టైం, ఇట్స్ నాట్ ఎనీ డేట్, ఇట్ కుడ్ బి ఎనీ డేట్. ఇట్ షుడ్ కవర్ ఏ సైకిల్ ఆఫ్ 365 days. మీ తిథివార నక్షత్రాల ప్రకారం కానీ, మీ సెంటిమెంట్ ప్రకారం కానీ, anyone is free to choose his own starting and ending day of the year. This I just wanted to add. Okay. బాగుంది. ఈ పాయింట్ మీద నేను చెప్తాను. మామూలుగా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ మన టాపిక్ అదే కదా. Yes. మనం ఏ రోజైనా ఇది మన రోజు, ఇవాళ నుంచి నేను ఇది మారాలి, ఇది మార్చుకోవాలి అని పెట్టుకోవచ్చు జీవించి ఉన్నంత వరకు. వెరీ నెక్స్ట్ డే మనం వెళ్ళిపోయేటైతే అయినా కూడా ముందు రోజు మనం ఒక నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉండొచ్చు. ఇది సార్వజనీనంగా చేయబడే రోజు కాబట్టి దీనికి ఒక రిజల్యూషన్ ఇట్లా ప్లాన్ చేస్తాం.
మీరు చెప్పినట్టుగా చూడు అకాడమిక్ ఇయర్కి ఓ ప్రత్యేకత ఉంది. ఈ మన ఇయర్ ఎండింగ్ వ్యవహారాలు ఉంటాయి, బ్యాంకింగ్ మార్చి 31 వస్తుంది, మీకు జీతాలు ఇవ్వమని చెప్తాయి కంపెనీలు. ఇప్పుడే ఇవ్వలేము, చాలా సబ్మిట్ చేయాలి, రకరకాలు ఉన్నాయి కదా. అయితే ఇవి మనం ఆ పర్టికులర్ టైంలోనే తెలుసుకోగలుగుతాం. అండ్ ఆ రంగాల్లో ఉండే వాళ్ళకే స్పష్టత ఉంటుంది. సార్వజనీనంగా అందరికీ తెలిసింది ఇదే. ఇది ఈజీగా క్యాలెండర్లో ప్రతి ఇంటా 3-4 క్యాలెండర్లు ఉంటాయి. ఫోన్లో కనపడుతుంది, వాచ్లో కనపడుతుంది, ఏదైనా ఇప్పుడు స్మార్ట్ వాచెస్ వచ్చినాయి అందులో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ రకంగా వెళ్తాం. కానీ మనం రిజల్యూషన్ తీసుకోవడానికి ప్రతిరోజు రిజల్యూషన్ డే కానీ పెట్టుకోవచ్చు. జనాలందరికీ చెప్పడానికి ఒక ప్రత్యేకమైన సిన్సియారిటీ ఇక్కడ ఉంటే సరిపోతుంది. అసలు ఐడియాలజీ ఉండాలి. రిజల్యూషన్ మీద ఐడియాలజీ ఉండాలి. ఇది బాగుండలేదు, ఇవాళ నుంచి మార్చుకోవాలి, ఈ ఊహ రావాలి. ఊహ వస్తే ప్రతిరోజు కొత్త రోజు. ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హలో మేడం, నమస్తే. నమస్తే. నేను ఎర్ర అనురాధ, మదీనాగూడ వాసవి క్లబ్ వైస్ ప్రెసిడెంట్. మనము ప్రతి ఇయర్ నేను ఈ అచీవ్మెంట్ సాధించాలి, ఇది చేయాలి అని ప్రతి ఇయర్ అనుకుంటాము. ఒక 1 వీక్ 10 days 1 month వరకు ఉద్రేకం ఉంటుంది, చేస్తాము, ఉద్రేకం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాం. ఆ అచీవ్మెంట్ సాధించాలంటే ఇంకా టెక్నిక్స్ ఏదైనా సొల్యూషన్, సెల్ఫ్ మోటివేషన్ ఉంటుందండి, ఉండాలండి మనకి. అది రిజల్యూషన్ అంటే నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు నేను ఒక 6-7 సంవత్సరాలుగా నేను ఈ మాటలు పబ్లిక్కి చెప్తున్నాను. ఏమిటి రిజల్యూషన్ ఎవ్రీ ఇయర్ ఉండాలని. నా చిన్నప్పుడంతా నాకేం లేదండి. ఇది ప్రపంచం నేర్పిస్తుంది మనకి ఇలాంటి విషయాలు. ఓహో ఏదో ఒకటి తీసుకోవాలని. 45-47 years దాకా 45 దాకా ఏమీ లేదు నాకు. ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ పార్టీ నలుగురం కలిసి ఓ చోట కూర్చొని, పార్టీకి ఏమిది మేము కేకులు కూడా కోసేవాళ్ళం కాదు, ఏదో అందరం కలిసి ఒక చోట కాసేపు కబుర్లు చెప్పుకోవటం, తర్వాత ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోవటం. రిజర్వేషన్ లేదు, ఏమీ లేదు. చాలామంది ఇలాగే ఉంటుంటారు. ఇప్పుడు మాటలు చెప్పేవాళ్ళు కూడా ఇలాగే ఉండుండొచ్చు, ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మనం ఏం తెలుసుకున్నామంటే, ఇది మనం చేసేది ఏదో బాగుండలేదని, సరిగ్గా లేవేమోనని, లేదా ప్రపంచం మనకి తెలియచేస్తూ ఉంటుంది నువ్వు కరెక్ట్ కాదు అని. అప్పుడు ఒక మంచి రోజు చూసుకుని, ఆ మంచి రోజున గృహప్రవేశం చేసినట్టు, సత్యనారాయణ వ్రతం చేసుకున్నట్టు రిజల్యూషన్ తీసుకోవటం అని పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు ఏదైనా సరే న్యూ ఇయర్ అని కాదండి, ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలంటే చాలా చిత్తశుద్ధి కావాలండి, చాలా సెల్ఫ్ మోటివేషన్ కావాలి. ప్రతిరోజు దానికేసి చూస్తూ ఉండాలి మనం. ఇవాళ రిజల్యూట్ చేసి చాలామంది అలవాట్లు మానేస్తామంటారు, కొత్త అలవాట్లు చేసుకుంటారు. నాబట్టి వాళ్ళు నేను రోజు ఎక్సర్సైజ్ అని చెప్తుంటాను. ఎవ్రీ ఇయర్ ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలని శరీరం గుర్తు చేయాలి మనకి. అది మనకి శరీరానికి మైండ్కి ఒక క్లోజ్ కనెక్షన్ ఉండాలి. మన జీవితంతో మనం కనెక్ట్ అయి ఉండాలి. ఉంటే సెల్ఫ్ మోటివేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు మీరందరు పెద్దవాళ్ళే, మీరంతా తీసుకున్నారండి. ఇదివరకు ఈ రిజల్యూషన్ మాటలు వచ్చినాయా, మనం మాట్లాడేమా? లేదు. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలుగా, పైగా మనం 3-4 ఏళ్ల క్రితం ఎదుర్కొన్న దుష్కరమైన పరిస్థితుల వల్ల ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతోందని లోపల ఒక బితుకు భయము మనకి. అందుకని కొన్నైనా వదిలేద్దాం, కొన్ని మొదలు పెడదాం లాంటి భావాలు వస్తాయి. ఎప్పుడు కూడా సెల్ఫ్ మోటివేషన్ ప్రతి వాళ్ళకి అవసరం. ఇవి సార్వజనీనంగా జరగవు. ఎంతసేపు ఎవడు ప్రచోదనం చేస్తాడండి మనకి? సూర్యుడు పాపం చేస్తూనే ఉంటాడు. ఆయన ఉన్ననాళ్ళు మనం ఉన్ననాళ్ళు. పొద్దున్నే లేవడం సూర్యుడి దగ్గర నుంచి నేర్చుకుంటామా మనం? అవసరమైతే చేస్తాం, లేకపోతే లేదు. చంద్రుడు కరెక్ట్గా వస్తాడు, తిథుల ప్రకారం వస్తారు, డేట్ల ప్రకారం వస్తారు. వాళ్ళిద్దరూ ప్రచోదనం చేస్తూనే ఉంటారు. మనుషులకేం పట్టింది మనకి పూట పూట మోటివేట్ చేయడానికి? మనమే ఎక్కడ మోటివేషన్ క్లాసులకు వెళ్తాం, ఓ 4 రోజులు వెళ్ళామనుకోండి, తర్వాత విసుగు వస్తుంది. వాళ్ళ మొహం ఇప్పుడు నా గొంతు విని మా సుమన్ టీవీ వాళ్ళకి విసుగు పుట్టినట్టు క్లాసులు అవసరమా అనిపిస్తుంది. రోజు ఈ ప్రైవేట్ క్లాస్ ఎందుకు మనకి? నిత్యము ప్రైవేట్ క్లాస్ ఇవ్వడానికి ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళని చూసి సెల్ఫ్ మోటివేషన్ తీసుకోవాలి. ఏం జరిగినా తెల్లారేసరికి వచ్చేస్తాడు కదా క్యాలెండర్లో. 6:45కి సూర్యోదయము 6:45కి 45కి వస్తాడు. అలా తీసుకోవాలి అంతే. ఇంకా 2 తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్.